ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 40,00,000తో పారిపోయిన ఆటో డ్రైవర్. సో మనకి చూసుకున్నట్లయితే హైదరాబాద్ నారాయణగూడ ఠాణాలో అయితే సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డిఐ నాగార్జునతో కలిసి ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టారు. అత్తాపూర్కు చెందిన వ్యాపారి వినయ్ కుమార్ గుప్తా వద్ద రాజస్థాన్కు చెందిన విజేంద్ర సింగ్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల వ్యాపారి కారులో డ్రైవర్తో కలిసి బంధువుల ఇంటికి బయలుదేరాడు. సుమారు 40,00,000 నగదు ఉన్న పెట్టెను వెనుక సీట్లో ఉంచాడు. దాహం వేస్తుందని హైదర్గూడలోని నీలోఫర్ కేఫే వద్ద యజమాని కారు ఆపి నీళ్ళ సీసా కొనుక్కొని వచ్చేసరికి కారు కనిపించలేదు. డ్రైవర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మరుసటి రోజుకు నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో మొదట 3,00,000 మాత్రమే కారులో ఉన్నాయని చెప్పగా పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో 40,00,000 ఉన్నట్లు పేర్కొన్నాడు. దర్యాప్తు బృందం రాజస్థాన్కి వెళ్లి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై దాడికి యత్నించారు. అయితే ఎట్టకేలకు అతడి నుంచి వ్యాపారి కారుతో పాటు అతడు 11 లక్షలతో కొనుగోలు చేసిన కారు, 20.7 లక్షల నగదు, 2 చర్రవాలను కూడా స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వివరించారు. దొంగిలించిన సొమ్ములో 3 లక్షలు తన స్నేహితుడికి అప్పుగా ఇవ్వగా కొంత విలాసాలకు ఉపయోగించుకున్నాడు. దొంగిలించిన కొనుగోలు చేసిన కార్లు మిగిలిన సొమ్ము ఉండటంతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడనమాట. చివరకు కటకటాలు పాలయ్యాడు. సో విధంగా ఎట్టకేలకైతే టక్మని పట్టేసుకున్నారన్నమాట పోలీసులు. చాలా వేగంగాన 40,00,000తో కారుతో పాటు సహా అయితే జంప్ అయిపోవడం జరిగింది. హైదరాబాద్లో జరిగిందనమాట. సో హైదరాబాద్లో ఉన్నవారందరూ కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.